బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పరకామణి చోరీ కేసుకు సంబంధించిన మేజర్ డీటెయిల్ చూస్తున్నాం. ఇందులో ప్రధాన ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ను దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తున్నారు అతని బంధువులు. ఈ కేసు కారణంగా సతీష్ నెల రోజులు ఇబ్బంది పడ్డారని అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సతీష్ సూసైడ్ చేసుకోవడం చూశారా అంటూ ప్రశ్నించారు. తెలియకుండా అసలు ఎలా మాట్లాడతారంటూ సతీష్ బంధువులు ఫైర్ అయ్యారు. ప్రధాన సూత్రధారి రవికుమార్ సతీష్ ను భయపెట్టారని అంటున్నారు వాళ్ళు. ఈ కేసును సిబిఐకు అప్పగించి నిజ నిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. మా తమ్మునికి న్యాయం జరిగేది చేయాలి. ఏం చేసినారో ఏం కథ అది బయట రావాలా. మా తమ్ముడు ఒక్కడే పోతున్నాడు. ఏం చేస్తున్నారు మీరు అంతా ఆఫీసర్లంతా? నాకు బయటకు రావాలి సార్, అందుకే కోరుతున్నాను. మా తమ్మునికి న్యాయం చేసేది చేయాల. పిల్లలు దిక్కులేని పిల్లలు అయినారు, అది కోరుతున్నాను సార్. అదొక్కటి కావాలి మాకు. ఎవరు ఎక్కడనేది తేలల్లా. నేను వాళ్ళ అక్కనే. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి పరకామణి ఇష్యూ కలకలం రేపింది. అయితే శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి ఇష్యూ ప్రధాన ఏదైతే అక్కడ జరుగుతున్న ఇష్యూ సంబంధించినటువంటి ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. సార్ చెప్పండి, అసలు ఈ హత్య ఎందుకు జరిగిందంటారు? ఈ హత్య ఎట్లా జరిగిందంటే, నేను వాళ్ళ మామని అంటే నా అన్న కూతుర్ని ఆ పాప సతీష్ కుమార్కి ఇచ్చిన. మాది బళ్ళారి, కర్ణాటక స్టేట్ బళ్ళారి. ఆ పిల్లోడు మంచిగా వర్క్ చేసి మంచి న్యాయస్థానంలో బతికిన పిల్లోడే. అన్ని ప్రతి దాంట్లో ఆనెస్ట్ ఉన్న పిల్లోడు ఈరోజు ఒక చిన్న కేసులో ఆ పిల్లోడు ఒకటి స్టేట్మెంట్ ఇచ్చిన దానికోసము అది హై లెవెల్లో పోయిందో ఇంకో లెవెల్లో మాకు తెలీదు. కానీ ఆ పిల్లని మాత్రము అది హత్య ప్రకారం మాకు చేసిన మా అనుమానము. కానీ దానికి పెద్దవాళ్ళు ఎవరి నుండి మాకు, నేను పేరు చెప్ప నాకు తెలియదు, సంబంధం లేదు. కానీ నా అల్లుడు ఈరోజు చనిపోయాడు. మర్డర్ చేసిండో లేదు పోస్ట్ మార్టం ప్రకారం మర్డర్ చేసిందని చెప్పి నాకు రిజల్ట్ వచ్చింది. దానికోసము ఆ పిల్లోనికి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కానీ చేసి కేసు చేసిన వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేయండి దయచేసి. నేను పెద్దవాళ్ళకి నమస్కారం చేసి చెప్తున్నాను, దయచేసి వాళ్ళను ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం కానీ నాకు సంబంధం లేదు. నేను ప్రభుత్వ విషయం మాట్లాడను. యా ప్రభుత్వం చేసిందో అన్నీ వాళ్ళకి తెలుసు. బట్ నేను ప్రభుత్వ విషయం నేను మాట్లాడను. బట్ నా బిడ్డకు న్యాయం చేయాలా, నా అల్లుడికి న్యాయం చేయాలని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆయన దగ్గర 10 సంవత్సరాలు అతను సేవ చేసిండు. అతనికి మాత్రము న్యాయం చేయాలని చెప్పేసి ఇంకా 39 సంవత్సరాలు అతనికి ఇంకా సన్న పిల్లలు ఉన్నారు. అన్యాయంగా అతని బలి చేసిన ప్రభుత్వం ఎవరైనా కానీ, యా ప్రభుత్వం చేసినా మాకు తెలీదు. దయచేసి నన్ను ఏమైనా ఇన్వాల్వ్ చేయొద్దండి. యా ప్రభుత్వం చేసినా మాకు తెలీదు. కానీ దయచేసి ఆ న్యాయం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోర్టును కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, మినిస్టర్స్ కానీ, ఎవరైనా కానీ, డిపార్ట్మెంట్ కానీ నేను దయచేసి నమస్కరించి కోరుతున్నాను. న్యాయంగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను, అంతే. దయచేసి కొంతమంది బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు చివరిగా అతను ఎప్పుడు మాట్లాడారు, చివరిగా ఏం మాట్లాడారు, అసలు ఏమన్నా మాట్లాడారా? చివరిగా అయితే ఏం మాట్లాడడం లేదు. ఆ పిల్లోడు దాదాపు ఒక 4 నెలల నుంచి చాలా సఫర్ అయిపోతున్నాడు. ఏమి అనేది కూడా తెలీదు. మేము దేవస్థానానికి వెళ్ళిన తిరుమలకి మా కింద పని చేసేటోళ్ళకి పంపించిన 30 మంది కావచ్చు, 20 మంది కావచ్చు పంపించిన దైవ సన్నిధిలో వాళ్ళకి మంచి దర్శనానికి కానీ ఏదైనా కానీ పంపించేటోడు. అటువంటి వాన్ని సొంత నా మేనగోళ్ళని ఇచ్చిండేది ఆ పిల్లోనికి. అసలు క్యారెక్టర్ అంటే మంచి ఒరిజినల్ క్యారెక్టర్. ఈ ఒరిజినల్ క్యారెక్టర్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం, మంచి పని చేయకోకుండా దుర్వినియోగం చేసి ఆ పిల్లవాడిని బలి తీసుకున్నారు. ఇప్పుడుండే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము మా కుటుంబానికంటే మా మేనగోడలకి న్యాయం చేయాలా. ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న ఆ పిల్లోడు పోయి కలిసింటే కూడా చాలా వెలుగులోకి వచ్చేటివి. ఏదైనా కానీ మా పిల్లోని తరపున అయితే ఎటువంటి కూడా తప్పు లేదు. ఆయన అన్నాడు, పెద్ద ఆయన ఏమని, ఇది సూసైడ్ చేసుకున్నాడని. సూసైడ్ చేసుకుండే వంశం కాదు మాది.
శాలివాహన సంఘం అంటే ఒక కుమ్మర కులము. మేము చాలా తక్కువ ఉన్న హైయెస్ట్గా ఒక లెవెల్గానే బతికే వాళ్ళం. ఆయన అంటున్నాడు ఇట్లా ఆయన సూసైడ్ చేసుకున్నాడని. సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు. ఆనస్ట్గా బతుకుతాం. అంటే ఏంటి ఏం ప్రాబ్లం ఉన్నాయంటారు? సతీష్ కుమార్కి ఎలాంటి ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది? అసలు ఎందుకు అలాంటి ఆలోచన వచ్చే ఛాన్స్ ఉందా? సూసైడ్ లేదు, అస్సలు లేదు. ఆ ముందు ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఆ గత ప్రభుత్వంలో ఈ పిల్లోని దగ్గర ఏముండో ఎవిడెన్స్ తెలియదు, బయటకు రాలే. ఆ ఎవిడెన్స్ బయటకు వచ్చింటే పలానా వేళ్ళు వీళ్ళు చేసినారనేది వచ్చేసి బయటికి. ఆ పిల్లోడు కూడా ఈ పొద్దుడికి కూడా ఎవిడెన్స్ చెప్పింటే కూడా ఆ సిచ్యువేషన్ వేరే ఉండు. ఈ మధ్యకాలంలో తిరుపతి నుండి గుంతకల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే గుంతకల్కి వచ్చిన తర్వాత ఏదన్నా మాట్లాడడం జరిగిందా కుటుంబ సభ్యులతో? అంటే ఇక్కడ పరకామణి ఇష్యూ సంబంధించి కొంత ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఇటు గత ప్రభుత్వం నుండి కావచ్చు లేదా అధికారుల నుండి ఏదైనా థ్రెట్ ఉందని ఏదైనా మాట్లాడారా? ఆతలు ఆ పిల్లవాడు పక్క మనిషికి కూడా ఎటువంటి విషయం కూడా చెప్పిందిలే. ఏం జరిగింది అది ఏం కథ అనేది కూడా ఆ పిల్లోని భయాందోళన చేసినారో ఏం చేసి పెట్టినారో తెలియదు. పిల్లానికి కూడా తెలియదు. మాకు మేనగోడలకు కూడా చెప్పలే ఆ విషయం. ఏం జరిగిందో ఏం కథో ఆ దైవానికి తెలుసు. ఎవరు? వెంకటేశ్వర కలియుగ దైవం. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో చాలా అన్యాయపూర్వకంగా జరిగిండేది మా సతీష్ గానికే, మా పిల్లవానికే జరిగిండేది. అన్యాయం చాలా జరిగింది. ఎవరెవరు ఏం చేసుకుంటారో ఇంకోరు మాకు తెలియదు. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో బయట పడకపోతే మా ప్యూర్ అంటే మా కుల సంఘానికి మేము న్యాయం చేయలే. ఈ ప్రభుత్వంలో బయట పడకపోతే మేము ఏ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగదు అన్న. చెప్పండి, ఈ ఘటనను ఎలా చూడాలి? అంటే ఒక అధికారిని భయపడిస్తే ఈ విధంగా నిజం దాగుంటున్నారు. సతీష్ కుమార్ హత్య అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాష్ట్రంలో పరకామణి కేసు అనేది ఒకటి పైన గవర్నమెంట్లో జరిగింది. పరకామణి కేసులో దగ్గర 850 కోట్ల కేసు అది. ఆ కేసు విచారణలో భాగంగా ఆ రోజు విజిలెన్స్ ఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ సేయ గారిని ఐ విట్నెస్ అయిన వ్యక్తిని ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈతంతో లోక్ అదాలత్లతో బలవంతంగా రాజీ చేయించుకొని తర్వాత దాన్ని ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సిట్ మళ్ళీ ఆ దర్యాప్తుని సిట్ మళ్ళీ రీఓపెన్ చేయించి దాంట్లో భాగంలోనే నేను 13వ తారీఖు రాత్రి నైట్ 12 o'clock తర్వాత ఇక్కడి నుంచి గుంటకల్ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ వచ్చి A1 క్లాస్ కోచ్లో బెర్త్ నెంబర్ వచ్చి 29లో ఎక్కాడు. అక్కడ అత్యంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడ లోన్కి మనం కోచ్లో పోవాలంటే ఒక మనిషి పోవాలంటే నన్ను ఐడెంటిఫై చేసిన తర్వాతే లోన్కి పంపిస్తారు దాంట్లోకి. అటువంటి దాంట్లో పోయే క్రమంలో కూర్చున్న వ్యక్తిని అతి కిరాతకంగా లోన దాంట్లో దుండగులు చేరుకొని అత్యంత పాశవికంగా అతన్ని హతమార్చి ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేకి భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి నిన్న ఏమంటాడు? ఆయన సతీష్ కుమారు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తాడు. ఆయన ఏం చూసాడని చెప్తున్నాడు? ఆయనకి తెలుదా? ఆయన చూశాడా? ఇక్కడ వచ్చి ఏం జరిగింది చూశాడా? ఆయన మాట్లాడే మాట చాలా బాధాకరం విషయం. ఇది మా సతీష్ కుమార్కి ఇది సిబిఐకి ఎన్క్వైరీకి ఇచ్చేసి ఈ దర్యాప్తు చేసి దీంట్లో నిజాలు నిగ్గు తేల్చవలసిందిగా ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్ మనము చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఏ దీంట్లో ఉన్న అధికారులు ఎవరు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎవరేమి చేశారనే దాన్ని నిగ్గు తేల్చి ఈ మన సతీష్ కుమార్కి న్యాయం జరగాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే గతంలో ఏదైనా సతీష్ కుమార్కి ఈ విధంగా పరాకమణి ఇష్యూ సంబంధించి ఏదన్నా తనకు థ్రెట్ ఉండే ఛాన్స్ ఉందని అలా ఏదైనా మాట్లాడడం కానీ అలా ఏదైనా జరిగిందా మీతో? అయితే మా తమ్ముడే, నా పేరు గోపాలు, మా తమ్ముడే. కాకపోతే ఎక్కడ చెప్పేవాడు కాదు ఆయన. కాకపోతే అప్పుడు ఆ రోజు అయితే మాత్రం 2 ఏళ్ల కింద జరిగిన పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా ఇతన్ని బెదిరించి లోక్ అదాలత్తో రాజీ చేసుకున్నారు. అప్పుడు కూడా భూములు ఈ అతనుకున్న రవికుమార్ అనే వ్యక్తి పట్టబట్టిన వ్యక్తి ఆ రోజు ఆ స్కామ్లో ప్రధాన సూత్రధారు రవికుమారే
ఇతన్ని భయపడించి వాళ్ళ ఒత్తిడితో పైన అధికారులు ఉన్నారు, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఉన్నారంతా. వైవి సుబ్బారెడ్డి కూడా ఆ రోజు చైర్మన్, ప్రజెంట్ చైర్మన్, వీళ్ళందరినీ ఒత్తిడి తెచ్చి ఇతన్ని ఆ రోజు ఒత్తిడి తెచ్చి భయపడించుకొని కూడా ఈ కేసు రాజీ చేసుకున్న విషయం కూడా అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మనం చెప్పేది దీంట్లో ఏం లేదు. అలాంటి కేసులో ఈరోజు ఐ విట్నెస్గా ఉన్న సతీష్ కుమార్ నిన్న బయలుదేరిపోతా ఉంటే అత్యంగా పాశవికంగా దారుణంగా చంపడం చాలా ఈ గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ సతీష్ కుమార్కి న్యాయం చేయాలని సందర్భంగా కోరుతున్నాం. అయితే మనం చూస్తూ ఉన్నాం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, అంటే ఏంటి అసలు ప్రధానంగా ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం? ఇప్పుడు సతీష్ కుమార్ అనే వ్యక్తి ఈరోజు దారుణంగా హత్య జరిగిన విషయం తెలిసింది మనకు. కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇంతకుముందు నలుగురిని బలే అని చెప్పేసి మాకు న్యూస్ ఇచ్చి మాకు తెలిసింది. ఇతను 5వ వ్యక్తి. ఇంకా అంటే ప్రతి ఒక్క వ్యక్తి తిరుమలలో టీడీపీలో చేసిన టీడీటీలో చేసిన వ్యక్తులు ఎంతమంది వీళ్ళు సంపాదన చూస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు వయసు పిల్లలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము దయచేసి ఇట్లాంటి ఓన్లీ సేవ్ చేయాలా, ఏమైనా సెక్యూరిటీ ఇవ్వండి, దయచేసి ఇదంతా క్లోజ్ చేయండి, ఇట్లాంటి రాకూడదు. మేము తిరుపతి దేవస్థానంలో డబ్బులు వేసేది మేము, మా పేద ప్రజలు కొన్ని కోట్లు వేస్తాం, ప్రజలు వేసే డబ్బులు, ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళంటి సెక్యూరిటీ ఇచ్చిన సతీష్ కుమార్, ఆ డబ్బులకు సెక్యూరిటీ ఇచ్చిన సతీష్ కుమార్ను మా డబ్బులు తీసుకొని వాళ్ళు ఇతను ఈ విధంగా దారుణంగా మర్డర్ చేస్తే దానికి ఎవరు న్యాయం చేయాలా? మీరే కదా. మేము బీద కుటుంబం, మేము పెద్ద కులం కాదు, మాది బీద కులము. మేము కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకొని దేశానికి ఏదో విధంగా, ప్రపంచానికి ఏదో విధంగా కానీ దేశానికి కానీ ఒక న్యాయం చేయాలని చెప్పేసి మేము వచ్చిన మా అల్లుడు కానీ ఇంకోరు కానీ నా కొడుకు ఎవరో కానీ మా వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇంత ప్రాంప్ట్గా వర్క్ చేసిన వాళ్ళు, ఇంత క్లారిటీగా వర్క్ చేసిన వాళ్ళు, ఇంత ప్రాంప్ట్గా వర్క్ చేసిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు మీరు వాడుకొని మమ్మల్ని ఎందుకు మర్డర్ చేస్తారు? మా ఫ్యామిలీ ఏం కావాలా? దీనికి దయచేసి ప్రభుత్వం కఠినంగా, కూటమి ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేసి దయచేసి మొక్కుతున్నా. ఇట్లాంటి వాళ్ళు వేరే వ్యక్తి. ప్రధానంగా పత్తికొండకు చెందిన సతీష్ కుమారు ఇంటి వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున అంతిమ యాత్రకు బయలుదేరుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. జరిగిన ఘటన ఏదైతే ఉందో అందులో ప్రధానంగా సతీష్ మృతి ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, పత్తికొండ.